ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, బంధకములలో పడియుండి నిరీక్షణ కలవారలారా రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ఓ ప్రిజనర్స్ ఆఫ్ హోప్, ఈవెన్ నౌ ఐ అనౌన్స్ దట్ I will restore twice as much to you. జకర్యా చాప్టర్ 9 వర్స్ 12. ఈరోజు ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమించిన అనుగ్రహించిన కృపావార్తను ధ్యానించుకుందాము. ప్రియులారా, గడిచిన సంవత్సరంలో మనం నిరీక్షణ ఉంచిన మన దేవుడు మన ప్రతి అనారోగ్యంలో, మన ప్రతి బాధలలో, ఆర్థిక సమస్యలలో, ఇరుకులు ఇబ్బందులలో, ప్రతి కీడు అపాయాల నుండి, ప్రాముఖ్యముగా దుష్టుడి నుండి, మరణకర పరిస్థితుల నుంచి మనల్ని కాచి కాపాడి ఏ తెగులును కూడా మన గుడారమును సమీపించకుండా గడిచిన కాలమంతా కూడా తన చల్లనైన నీడలో మనల్ని కాచి కాపాడిన ఆ పరమ తండ్రికి ఈరోజు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదామా? మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన కృప చేత నిత్యమైన ఆదరణను, శుభ నిరీక్షణను మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనకు మాత్రం ఈరోజు మనం స్తుతులు చెల్లించాలి. ప్రియులారా, గడిచిన కాలంలో ఎన్నో రకాల సంకటాలలో ఎవరైతే దేవుని విడిచిపెట్టకుండా ఆయనందు నిరీక్షణ ఉంచారో వారికి దేవుడు యొక్క రాబోయే కాలంలో రెండంతలుగా మేలు చేస్తాను అని సెలవిస్తున్నాడండి. ప్రియులారా, గడిచిన కాలంలో నీ జీవితంలో నువ్వు ఎంతగా నష్టపోయావో దేనిని బట్టి ఈనాడు నువ్వు చింతిస్తున్నావేమో కదా. కానీ నువ్వు దేవుని మీద ఉంచిన ఆ గొప్ప నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు వారు కోల్పోయిన పంటను దేవుడు మరలా వారికి రెండంతలుగా అనుగ్రహిస్తూ వస్తున్నాడు కదా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, చీడ పురుగులు ఆ మహాసైన్యం తినివేసిన సంవత్సరపు పంటను ఏ రీతిగా అయితే వారికి ఇస్తూ వచ్చినాడో అలాగే రాబోయే దినాలలో నీ జీవితంలోనికి మహాసైన్యం అనారోగ్య రూపంలోనూ, అప్పుల రూపంలోనూ, ఆర్థిక రూపంలోనూ, శత్రువు రూపంలో బహుశా నీ జీవితంలోనికి చొరబడి నిన్ను ఎంతగానో నాశనం చేసిందేమో కదా. అయినా కూడా దేవుడు నువ్వు కోల్పోయిన దానికి ఈ నూతన సంవత్సరంలో రాబోయే దినాలలో నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా అన్నీ కోల్పోయినా కూడా దేవుని మీద మాత్రం నిరీక్షణ కోల్పోవద్దు. ప్రస్తుతం గడిచిన కాలంలో నీ జీవితంలో ఆశించిన స్థాయిలో నీకు మేలు జరగలేదు కదా. ఏ రీతిగా నేను రెండంతల ఆశీర్వాదం పొందుకుంటాను అని ఈ వాగ్దానం వింటున్న నీ హృదయంలో బహుశా అనుకోవచ్చు. కానీ నీ దేవుడిపై నువ్వు ఉంచిన నమ్మకాన్ని ఆయన ఎంత మాత్రమో కూడా వమ్ము చేయడు. ప్రియులారా, ఈ వాగ్దానము యోబు గారి జీవితంలో చక్కగా నెరవేరింది. యోబు తన జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా కూడా దేవుని మీద నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. అనేకులకు తాను నివసించే దేశంలో ఎన్నో మేలులు చేసినవాడు, ఎంతోమందిని ఆదరించినవాడు. కానీ ఒక్కగానొక్క స్థితిలో యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ప్రియులారా, అయినా కూడా యోబు దేవుని మీద తన నిరీక్షణను విడిచిపెట్టలేదు. తన స్నేహితులు సైతం యోబుని ఎంతగానో నిందిస్తూ వస్తూ ఉన్నారు. అందరికి మేలులు చేశాను అని చెప్పుకుంటున్న నీ జీవితంలో దేవుడు ఎందుకు ఇంత కీడును అనుమతించాడు యోబు అని ఎంతగానో తనని ప్రశ్నిస్తూ వస్తూ ఉన్నారు. కానీ యోబు మాత్రం తప్పక నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నిరీక్షణ ఉంచాడు. ఎవరైతే తనను అవమానించారో యోబు వారి నిమిత్తమై, వారి క్షేమ నిమిత్తమై ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా అధికమైన మేలులను తనకు దయచేస్తూ వస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే బహుశా యోబు వంటి ధనవంతుడు ఆ దేశంలో ఎవరూ కూడా లేరు. తన కుమార్తెలంత సౌందర్యం కలిగిన వారు ఎవరూ లేరు. అంతగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. ఈరోజు ఎక్కడి నుండి ఎలాంటి పరిస్థితులలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రియులారా, యోబుకు కలిగిన నిరీక్షణ ఈనాడు నీకు ఉందా? నిజముగా మనము కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మన నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు. ప్రియులారా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే మన నిరీక్షణ కోల్పోకుండా ఆయన మీద ఆధారపడితే తప్పకుండా నిన్ను కూడా ఈరోజు రెండంతలుగా ఆశీర్వదించడానికి ఆ పరమ తండ్రి సిద్ధంగా ఉన్నాడు. సమస్తం కోల్పోయినా సరే పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి తన మేలుల చేత నిన్ను నింపేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా,
బహుశా నువ్వు అనుకోవచ్చు, దేవుడు తప్పక రాబోయే దినాలలో నా కొరకై దాచి ఉంచిన మేలును నాకు ఇవ్వబోతున్నాడు అని నువ్వు నమ్మితే చాలు, నీ యొక్క నిరీక్షణే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. రాబో కాలమందు నీకు మేలు కలుగును అని నమ్మిక నువ్వు కలిగి ఉంటే తప్పక ఆ పరమ తండ్రి నీ జీవితంలో ఇంత మంచి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈనాడు నువ్వు ఎలాంటి బంధకాలలో అనగా నిరాశ, నిస్పృహ, ఏమీ చేతకాని వాడను, ఏమీ సాధించలేని, నా వల్ల కాదు, అందరూ నన్నే అవమానిస్తున్నారు, జ్ఞానం లేని వాడిని కదా, తలాంతులు లేని వాళ్ళను అని రకరకాల బంధకాలలో ఉండి నిన్ను నువ్వే విడిపించుకోలేక బయటికి రాలేక జీవిస్తున్న నీ జీవితంలో నీ దేవుడు ఈ యొక్క నూతనమైన కార్యాన్ని నూతనమైన విధానంలో రాబోయే దినాలలో నిరీక్షణ ఉంచిన వారి జీవితాలు ప్రత్యేకంగా జరిగించబోతూ వస్తూ ఉన్నాడు. అవును అని మీరందరూ చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా జరిగిస్తారు ప్రియులారా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా దీవెన పొందుతురు. అంతేకాదు, నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు నిందను అనుభవిస్తున్నావో అక్కడే నీకు సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నువ్వు నిజముగా నీ ప్రతికూల పరిస్థితుల మీద సనగకుండా, దేవుని మీద సనుగు గొనుగు లేకుండా భక్తిగా జీవిస్తే తప్పక ఆ పరమ తండ్రి నీకు డబుల్ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. గడిచిన కాలంలో నువ్వు కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఉద్యోగాన్ని, ఆగిపోయిన ఇంటి పనులు, పతనమైపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రాముఖ్యంగా సంవత్సరాలుగా నయం కానీ నీ రోగాన్ని, ఆగిపోయిన నీ యొక్క ఇంక్రిమెంట్ని, కోల్పోయిన నీ జాబుని, అంతేకాదు ప్రియులారా, ఆగిపోయిన నీ యొక్క ట్రాన్స్ఫర్ని, విడిపోయినటువంటి నీ బంధువులను సమస్తాన్ని కూడా రానున్న దినాల్లో నువ్వు నిరీక్షణ ఉంచావు కాబట్టి తప్పకుండా ఇంత మంచి వాగ్దానాన్ని ఆ పరమ తండ్రి నీ జీవితంలో కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు నువ్వు ఎలాంటి బంధకాలలో ఉన్నా సరే, నువ్వు విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పరమ తండ్రి సమస్తాన్ని కూడా నీ జీవితంలో మేలు కలుగుటకై జరిగించబోతున్నాడని నమ్మితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవ, మీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మేము అనేక రకాల బంధకాలలో ఉన్నాము. ఎంత ప్రార్థించినా, ఎంత మొరపెట్టినా కూడా ఆ బంధకాలలో నుంచి మాకు విడుదల రావటం లేదు. కారణం మీ అంత నిరీక్షణ ఉంచలేకపోవటమే తండ్రి. పరిస్థితులన్నీ బాగుంటే మీ మీద నిరీక్షణ ఉంచుతూ వస్తూ ఉన్నాము. పరిస్థితులు బాగోలేకపోతే మీ మీద నిరీక్షణ ఉంచకపోక అనేకులను కలుస్తున్నాము, అనేకులను ఆశ్రయిస్తున్నాం తండ్రి. అందును బట్టి ఈనాడు మా జీవితాలలో డబుల్ బ్లెస్సింగ్స్ కాదు కానీ అసలు బ్లెస్సింగ్స్ లేకుండా జీవిస్తున్నాం దేవా. దయచేసి మా యొక్క పతన స్థితిని ఈరోజు మీ యొక్క పాద సన్నిధిలో మేము ఒప్పుకొనుచుండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి. మా ప్రతి పరిస్థితులలో కూడా ఎబినేచరుగా ఉండి మీరే నన్ను మమ్మల్ని కూడా నడిపిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. దేవా, ఈరోజు ఎవరైతే ఆసక్తిగా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాగ్దానాన్ని వారి జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చని దేవా, ప్రతి దినం కూడా మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు. పరిచర్య ఆగిపోకుండా మీ చిత్తం ఉన్నంత వరకు కూడా ముందుకే సాగే కృపను మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యం
కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూ రండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులేని బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా. మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు ని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వల్ల ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి, జ్ఞానము, వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారు ఉన్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తురండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డలను వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటం మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టుడు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా
వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనులు వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా, సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడు కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తూరని దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకును, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వైజ్ వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాడుతూ ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.